మీరు గత 5 సంవత్సరాల్లో దాదాపు మీ మీద 35 కేసులు నమోదయ్యాయి. 32 కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు అప్పుడు మీరు అంత ఇబ్బంది ఫేస్ చేశారు. ఇప్పుడు ఈ 5 నెలల్లో మీరు ఎలా ఉన్నారు? ఈ 5 నెలలు మమ్మల్ని ఎలా ఉన్నారు అడిగింది. ఈ 5 నెలల నుంచి చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో కూడా బయటికి వచ్చేసి ఇంటికి వెళ్ళేదాకా కూడా మాకు నమ్మకం లేదు. ఎందుకు నమ్మకం లేదంటే ఏదో ఒక వంకతో ఏదో ఒక కేసు మీద ఏ రకంగా వాళ్ళకి అసలు సంబంధం లేని మా కేసుల మీద తీసుకెళ్లి లోపల పెడతాం, మన జైలు పంపించడం, ఆ రకంగా చేశారు. అంటే ఆడపిల్లలని కూడా వాళ్ళు ఆలోచించలేదు జగన్మోహన్ రెడ్డి ఆ రోజుల్లో. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా మాట్లాడుతున్నాడంటే 5 సంవత్సరాల నుంచి లేని మీడియాలో మాట్లాడుతాం 5 నెలల నుంచి స్టార్ట్ చేశాడు. ఎందుకంటే తను అధికారం కోల్పోయి ఉన్నాడు కాబట్టి. పాపం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే చిన్న మెదడు పాడైందంట ఆయనకి. ఆయన లండన్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న మెదడు పాడైపోయిందంట. ఎందుకంటే అధికారం లేదు కాబట్టి. ఆయన సీఎం సీటు ఎప్పుడు కోల్పోయారో ఆయన బ్రెయిన్ పాడైపోయిందంట. లండన్లో ట్రీట్మెంట్ చేయించుకుంటారని తెలిసింది. డెఫినెట్గా ఆధారాలు చూపించమంటే చూపిస్తాను. లండన్ 2 నెలలకు ఒకసారి ఎందుకు వెళ్తున్నారు మీరు చెప్పండి? స్పెషల్ ఫ్లైట్తో 12 లక్షల రూపాయలు ఏ రకంగా పెట్టుకొని వెళ్తాడో అడిగితే చెప్పండి మీరు. నేను ఆధారంతో చూపిస్తాను. మాకు మీరు చెప్పిన ప్రతి మాటకి ఆధారం ఉంటేనే మేము ముందుకు వస్తాం మీడియా ముందు, లేకపోతే మేము రాము. 5 నెలల కాలంలో దాదాపు 6,000 కోట్లు అప్పు చేశారు ఎన్డీఏ గవర్నమెంట్. చూపించమని చెప్పండి. నిన్న శాసనమండలిలో కూడా రిలీజ్ చేశారు కదా. ఒక్క విషయం ఈయన చేసిన అప్పులు బూడుచుకో రావటానికి తల తొక్కొస్తుంది. ఇవాళ అదే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా లేకపోతే ఏ నాయకుడు వచ్చినా కూడా ఈ గుంటల నుంచి బయటికి రాలేరు. ఎందుకంటే ఎక్కడిదెక్కడ అమరావతి రాజధాని అని చెప్పి అమరావతి రాజధాని ఏ రకంగా చేశారండి? ఇళ్లల్లో కంప చెట్లు మొలిసినట్టు మొక్కలు మొలిసిపోయినాయి. ఆ చెట్లు నరికడానికి వేలు లక్షల కోట్లు పట్టుకుందండి. 3 ప్రాంతాల అభివృద్ధి నాకు చేయాలని చెప్పాను. ఎవరు 3 ప్రాంతాలు బాగుండాలి, ఒక ఏరియా బాగుంటాం కాదు కదా అనేది ఎవరు? జగన్. ఇవాళ ఎంతమంది ప్రజలు ఉన్నారు ఇక్కడ? ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని కోట్ల మంది ఉన్నారు? అంటే మా అందరికి నువ్వు చీలుస్తావా? అదొక రాజధాని, ఇదొక రాజధాని, అందుకనే 3 రాజధానుల లాగా కలిపే నీకు 11 మంది పంపించారు. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి దమ్ము ధైర్యం ఉన్నవాడైతే నువ్వు అసెంబ్లీకి రా. నీ ప్రజల మీద ప్రజలకి ఏం జరుగుతుందో ఏం జరగట్లేదో నీ గళం ఇప్పు, తప్పులేదు. నువ్వు ఒక ఎమ్మెల్యేగా నువ్వు మాట్లాడే హక్కు ఉంది, నువ్వు మాట్లాడు. నువ్వు ఏ రకంగా మాట్లాడాలో మీ 10 మంది ఎమ్మెల్యే తీసుకొని నువ్వు కూడా రా. లేదు నీకు దమ్ము లేదంటావా? నీ 10 మందితో నీతో సహా రాజీనామా చేయి, మళ్ళీ ఎలక్షన్ వస్తాము. ఆ 10 సీట్లు కూడా నువ్వు ఉంటావా లేదంటే ప్రజలు తెలుసుకుంటారు. ప్రతిపక్ష హోదా ఏ రకంగా ఇస్తారండి? ప్రతిపక్ష హోదా ఏ రకంగా ఇస్తారు? ఎందుకు ఇవాళ ప్రతిపక్షం హోదా? 11 సీట్లకు ప్రతిపక్షం హోదా వస్తుంది ఏంటి? 11 సీట్లలో 7 కూడా డ్రామా చేస్తున్నారుగా. బాబు గారికి ధైర్యం ఆ పేర్లు చెప్తాము, టైం వచ్చినప్పుడు చెప్తాం. అది కాదండి, టైం వచ్చినప్పుడు చెప్తాను. డెఫినెట్ గా మీకే తెలిసింది. ఫస్ట్ మాకన్నా మీకే ముందు వచ్చింది. ఎందుకంటే 7 డ్రామాలు చేస్తుంది. ఆ డ్రామాలు కూడా మీకే ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చిందా? మా బాబు గారు ఒకటే అన్నారు, మీరు అక్కడ రాజీనామా చేసి బై ఎలక్షన్కి వెళ్ళి రండి, నేను తీసుకోను అన్నారు. ముందు అది కాపాడుకో. జగన్మోహన్ రెడ్డి అది నువ్వు కాపాడుకో. నీ 7 ఎమ్మెల్యేకి జాగ్రత్త పెట్టుకో. లేదు నీకు దమ్ము ధైర్యం, నువ్వు గెలిచేవాడు, నీ కళ్ళి నీతి ఉంటే నువ్వు బై ఎలక్షన్ కి రా. 11 నీతో సహా. నీ పులివెందులు నువ్వు రాజీనామా చేయి ఫస్ట్. ఇప్పుడు నీ పులివెందులు నువ్వు రాజీనామా చేయి, చూస్తాము. వైసీపీ ఎమ్మెల్సీ ఎంత తీసుకున్నారు మరి మీ దాంట్లో? ఏ వైసీపీ ఎమ్మెల్యే తీసుకున్నాం? వైసీపీ ఎమ్మెల్యే పోతుల సునీత. పోతులు మేము తీసుకున్నామా? అలా టీడీపీ మేము తీసుకోలేదు. పోతుల సునీత వస్తామని మాటిచ్చినా కూడా మాకు అవసరం లేదు. నా కార్యకర్తల మాట నా మాట ఒకటే అని మా బాబు గారు చెప్పేశారు. మా యువ నాయకుడు నారా లోకేష్ గారు చెప్పారు. మా కార్యకర్తలు మనోభావాలు దెబ్బ తీసే పని మేము చేయమని ఆ యువ నాయకుడు నారా లోకేష్ చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మా పవన్ కళ్యాణ్ గారు కూడా కోటమి నుంచి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. ఏ కార్యకర్త మనోభావాలు వాళ్ళ మనసుకి మనోభావాలు మేము దెబ్బ తీము. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం అయితేనే మరి ఏదైనా చేస్తామని చెప్పి మేము ఎవరికి తీసుకోలేదు. ఇలా అందరూ రాజీనామా. ఎందుకు నీకు దగ్గర నుంచి రాజీనామా చేసేస్తున్నారు? నీ దగ్గర అంతా అనుమతి ఇచ్చిన వాళ్ళేక ఏ రకంగా వస్తున్నారు? ఇలా నీ అవినీతి బయట పెడతారు వచ్చి.
ఏంటండి డబ్బులు మేమా? మాకు డబ్బు ఉంటే మేము మీ దగ్గర ఉండేవాళ్ళం. లక్షల వేల కోట్లు నీ దగ్గర ఉన్నాయి, డబ్బంతా నీ దగ్గర ఉంది, దోచుకున్న డబ్బంతా నీ ఉంది. లండన్ లో పంపించావు డబ్బంతా, బెంగళూరులో పెట్టావు డబ్బంతా, సౌదీలో పెడుతున్నావు డబ్బంతా, నీ డబ్బు కడపలో పెట్టావు నీ డబ్బంతా, ప్రతి దేశంలో పెడతావు నీ డబ్బు. ఆధారంతో సహా ఇదే ఆధారం ఈడీ కేసులో తిరుగుతున్నాడు కానీ 11 సంవత్సరాల ఈడీ అంటారు మీరు. డెఫినెట్ గా లండన్ బయటకు వచ్చింది, నువ్వు సౌదీలో ఎక్కడ పెట్టింది బయటకు వచ్చింది, నువ్వు బెంగళూరులో 1000 కోట్లు ఎక్కడ పెట్టింది బయటకు వచ్చింది, నీ 450 రూముల్లో ఏ రూము డబ్బు కోసం తయారు చేసింది అది బయటకు వచ్చింది. నువ్వు కట్కటాలకు వెళ్ళే ముందు ఎన్ని బయటకు వస్తేనే నువ్వు లోపలికి వెళ్తావు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడైనా సరే నీ దగ్గర ఉన్న డబ్బు ఉంటే ఈ డబ్బంతా తెచ్చి బీద ప్రజలకి ఏదన్నా సహాయం చేయి. గొప్ప నాయకుడు లాగా ఉంటావు, ఆ ఒక ఎమ్మెల్యే లాగానే నువ్వు నిలబడిపోతావు. లేదంటే నీ బతుకు లేదు, నీ జెండా మడత పెట్టేసి నువ్వు ఎక్కడ పడేస్తావో నీకే తెలియదు, ప్రజలకే తెలియదు ఆ జెండా. ఎన్నికల ముందు నీకు 15 ఎక్కడ 15 ఎన్నికల ముందు ఏం చెప్పారండి? నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 చూడండి. ఈ రోజు ఎక్కడ 15,000? ఒక విషయం అండి, ఎందుకు ఒక చిన్న మాట చెప్తున్నాను రాజ్ కుమార్ గారు, ఒక్కసారి మీరు ఆలోచించండి. గత 5 సంవత్సరాల క్రితం ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి? పాదయాత్ర చేసినప్పుడు ఆయన ఒకటేనాడు, 2,000 పెన్షన్ చంద్రబాబు నాయుడు ఇస్తుంటే 3,000 పెన్షన్ నేను ఇస్తానన్నాడు. మాట తప్పిన సన్నాసి 420 జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా? ఏ రకంగా పెంచాడు? మేము చెప్పాము, చెప్పిన సూపర్ 6 పథకాల్లో 4 పథకాలు అమలు చేశాము. రేపు జనవరి నుంచి చూడండి 50 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళావు. అయినా కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి విదేశాల నుంచి వాళ్ళు వాళ్ళంతా ఇండస్ట్రీ పెట్టడానికి ముందుకు వచ్చారు. నిన్ను చూసి 2,000 కోట్లు విదేశీ నుంచి వచ్చి వాళ్ళు ఇండస్ట్రీ పెట్టే వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయారు, బ్యాంక్ వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయారంటే నువ్వు 420 పెద్ద దొంగలు కాబట్టి భయపడిపోయి వెళ్ళిపోయారు. ఇలా విదేశాల నుంచి వచ్చినటువంటి పారిశ్రామికవేత్తలను మీరే బదిలేస్తారని చెప్తున్నారు. మీరే బదిలేశారు, కంపెనీలు అంతా వెనక్కి వెళ్ళిపోయి. మేము అప్పుడు ప్రతిపక్షం హోదానే ఉంది, సీఎం సీట్లో సైకోలాగా పక్కి నువ్వు 450 కోట్లు పెట్టేసి ఒక ఇంద్రభవన్ లాగా కట్టుకొని దాంట్లో నుంచి నువ్వు 5 ఏళ్ళు బయటికి రాకుండా పబ్జీ ఆడుకుంటా ఎవరన్నా మీడియా వాళ్ళు మాట్లాడితే ఆ మీడియాకి ముందు అర్జెంట్గా బహిష్కరించేసండి, ఆ మీడియాకి లోపల ఈ పత్రిక వాడికి లోపలండి, వాడి మీద కేసు పెట్టండి అని, ఈ పోలీసు వాడు ఏదన్నా ఈ పోలీసు వాడిని సస్పెండ్ చేయండి. నీ గురించి పోలీసు వాళ్ళు బలైపోయారు. మీడియా వాళ్ళు పాపం వాళ్ళు ఉన్న వాస్తవాలు చెప్తుంటే వాళ్ళకి బలి చేశావు, వాళ్ళ కుటుంబాలకి బలి చేసిన వాడివి 420 జగన్మోహన్ రెడ్డి. మీరు జగన్మోహన్ రెడ్డి ఆ ప్రభుత్వం గురించి మాట్లాడవద్దని మొన్న స్వయంగా వాళ్ళ చెల్లి కూడా చెప్పారు. షర్మిల గారు ఒక మాట చెప్పారు, నిజమైన నువ్వు నాయకుడు అయితే మీరంతా 11 మంది అసెంబ్లీకి వెళ్ళండి, అసెంబ్లీలో మీ గలం ఇప్పండి, అసెంబ్లీలో మీరు మాట్లాడండి, లేదంటారా రాజీనామా చెయ్యండి అంది. ఎస్, రాజీనామా చేయమని చెప్పండి. దానికి కూడా ఆ 11 సీట్లతో 11 మంది మేము కూడా టీడీపీ వాళ్ళు నుంచుంటాం. ఆ 11 సీట్లు ఉంటాయో జీరోగా నువ్వు అయిపోతావో ప్రజలు నిర్ణయిస్తారు. ఇవాళ పులివెందలు ఎక్కడ రాకూడదు, పులివెందలో సవాల్, పులివెందలో మా బీటెక్ రవి ముందు నిలబడమని చెప్పండి. ఇప్పుడు నిలబడమని చెప్పండి. తను కూడా అసలు గెలుస్తాడో తెలిసిపోయింది. ఎక్కడ దాకా ఎందుకు? జగన్మోహన్ రెడ్డి. ఎస్, జగన్మోహన్ రెడ్డి కుటుంబంలోనే ఓటేయరు. జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో తన తల్లే ఓటేయలేదు. అది గమనించండి ముందు మీరు. ఆధారం ఉంది. తల్లి మీడియా ముందే చెప్పింది కానీ ఇట్లాంటి కొడుకు ప్రతిపక్ష హోదా కూడా రాకూడదని చెప్పి ఆ తల్లి ఎంత ఆవేదనతో మాట్లాడిందండి. ఆ తల్లి ఏ తల్లి అయినా కూడా కొడుకుకి ప్రతిపక్షం హోదా కూడా ఉండకూడదని చెప్పిందా? ఎన్నికల టైంలో ఆవిడ విదేశాల్లో ఉన్నారు. ఎక్కడ ఒక్క విషయం, ఎన్నికల టైంలో ఎప్పుడు ఉన్నారో ఆమె ఎప్పుడు వెళ్ళారు అనేది మొత్తం మీరు బయట తీసుకొని చెప్తాం మేము. ఆవిడ అన్నారో లేదో మీ మీడియా ముందే అన్నారండి ఆవిడ. ఇట్లాంటి ప్రతిపక్ష హోదా కూడా రాకూడదు అని నేను ఆ ఏసయ్యని కోరుకుంటున్నాను అన్నారు. నిజంగా ఆ ఏసయ్య ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. తల్లి కొడుకు కోరుకుంటుంది. మరి ఆ తల్లికి ఆ రకంగా
కడుపు కోత పెట్టాడు. ఆ తల్లికి ఆ రకంగా మాటలు చెప్పాడు. అంటే ఆ తల్లికి ఎంత ఆవేదన చెందిందో. రాజశేఖర రెడ్డికి షర్మిల పుట్టిందా లేదా అని నీ పేటెం కుక్కలతో పెట్టించినప్పుడు నువ్వు మాట్లాడకుండా ఉన్నావు చూడు. ఆ తల్లి ఎంత ఆవేదనతో ఆ మాట వచ్చిందనేది మా తల్లులకు తెలిసింది ఆ బాధ.